మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో నొప్పి లేకుండా స్లోగా దెబ్బతినే అవయవం ఏదైనా ఉందంటే అది లివర్. ఎస్, ఒక బిగ్ కెమికల్ ఫ్యాక్టరీ అని కూడా చెప్పుకోవచ్చు మన లివర్ని. పిడికడంతే ఉంటుంది కానీ చాలా గొప్ప గొప్ప పనులే చేస్తుందని చెప్పాలి ఈ లివర్. కానీ ఈ లివర్ ఎందుకు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా సైలెంట్గా పాడైపోతూ వస్తుంటుంది? మనం ఎటువంటి లైఫ్ స్టైల్ అవలంబించడం వల్ల ఇదంతా జరుగుతుంటుంది, లేదంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవటం వల్ల లివర్ పైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది? సో ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు లివర్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్, అలాగే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ కావ్య దెందుకూరి గారు మనతో పాటు ఉన్నారు. మ్యామ్ రెడీ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు లివర్, సో లివర్ అందరికీ కూడా ఈ ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో చాలా సర్వసాధారణం అయిపోతున్నా కూడా అందరూ కూడా ఏముందిలే, ఎవరో ఒకరికి ఆ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఈ మధ్యకాలంలో నడుస్తుందిలే అని చాలా లైట్ తీసుకుంటూ ఉంటున్నారు. కానీ ఎందుకు లివర్ అనేది సైలెంట్గా దెబ్బతింటూ ఉంటుంది? ఎందుకనే సిమ్టమ్స్ మనకు అసలు తెలియవు, లివర్ పాడైపోతుందనే విషయం ఎందుకు తెలియదు అని? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే లివర్ అనేది జనరలీ మనకి నొప్పి తెలియాలంటే వాటికి నర్వ్ ఎండింగ్స్ అనేవి ఉండాలి. ఓకే, కానీ లివర్కి ఏదైతే క్యాప్సూల్ ఉంటుందో, కవరింగ్ ఉంటుందో దానికి నర్వ్ ఎండింగ్స్ ఉండవు. సో నర్వ్ ఎండింగ్స్ ఉండనందుకు మనకి అది దాంట్లో ఉన్న ఏది జరిగినా కూడా నొప్పి అనేది జనరలీ మనకి ఏది జరుగుతున్నా బయట నుంచి కొంచెం స్లైట్ డిస్కంఫర్ట్, స్లైట్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఓకే ఏదో జరుగుతోంది అని అర్థం అయిపోతుంది. అసలు ఆ నొప్పితోనే మనకి ఏదైనా ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్. కానీ అలా నర్వ్ ఎండింగ్స్ ఉండవు కాబట్టి క్యాప్సూల్కి నొప్పి తెలీదు. సో సిమ్టమ్స్ ఏమీ ఉండవు. జనరల్గా మనం ఎలాంటి ఆహారాలు తీసుకోవటం వల్ల లివర్ పైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది? అంటే గుడ్ ఇంపాక్ట్ అంటున్నారా, బ్యాడ్ ఇంపాక్ట్? ఓకే, సో బేసిక్లీ లివర్కి అనేది చాలా మటుకు ఫుడ్ లివర్లోనే ప్రాసెస్ అవుతుంది. సో డైరెక్ట్ ఇప్పుడు గ్లూకోజ్ అనుకోండి, మనం గ్లూకోజ్ తీసుకున్నా కూడా గ్లూకోజ్ ప్రతి ఒక్క సెల్లో వాడుక అవుతుంది. బికాస్ ఫంక్షన్కి అవసరం కాబట్టి, ఎనర్జీ రూపంగా అవసరం కాబట్టి గ్లూకోజ్ అనేది యూజ్ అవుతుంది. కానీ ఫ్రక్టోజ్ అని ఉంటుంది. ఫ్రక్టోజ్, కార్న్ సిరప్ అని, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్లో, ఎనర్జీ డ్రింక్స్లో, షుగరీ బెవరేజెస్లో, ఫ్రూట్ జ్యూసెస్లో ఉంటుంది. ఇది ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, వాటిల్లో ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది. ఇలా ఫ్రక్టోజ్ అనేది రిలీజ్ అయినప్పుడు కంప్లీట్గా దాన్ని ఆ బర్డెన్ లివర్ మీదే పడుతుంది, లివరే ప్రాసెస్ చేస్తుంది. లివరే ప్రాసెస్ చేసినప్పుడు అది డైరెక్ట్గా ఫ్యాట్ కింద మారుతుంది. సో ఫస్ట్ ఆ బర్డెన్ లివర్ మీద పడుతుంది, సెకండ్ అది డైరెక్ట్గా ఫ్యాట్ కింద మారుతుంది. అది ఫ్యాట్ కింద మారినందుకు లివర్ మీద బర్డెన్, అండ్ ఇలాగే ఆ లివర్ సెల్స్లో ఫ్యాట్ చేరుకొని ఇన్ఫ్లమేషన్ వచ్చి, ఇన్ఫ్లమేషన్ నుంచి డైరెక్ట్గా దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇన్ఫ్లమేషన్, ఫ్యాటీ లివర్, నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్, అలా 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 ఏం చేయకపోతే పర్మనెంట్ లివర్ డ్యామేజ్, సిరోసిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో లివర్ పైన పెరిగిపోయే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని కరిగించడం అసలు సాధ్యం అవుతుందా? కేవలం ఆ ఫ్యాట్ అనేది బాగా ఒబేసిటీతో ఉండే వాళ్ళకి వస్తుందా, లేకపోతే సన్నంగా ఉండే వాళ్ళు కూడా మనం చూడొచ్చు? తప్పకుండా వస్తుంది. దే సంథింగ్ కాల్డ్ as లీన్, అంటే సన్నగా ఉండే వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంటుంది. సో బరువే కాదండి, సన్నగా ఉన్నా కూడా వస్తుంది. ఇది అండర్లైన్ కండిషన్స్ వల్ల ఉంటుంది. ఒకటి మన లైఫ్ స్టైల్. నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు మనం ఆహారం ఎలాంటివి తీసుకుంటామో, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకున్నాము, ప్యాకేజ్ ఫుడ్స్ తీసుకున్నాము, ఫ్రక్టోజ్ ఉన్న ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నాము, షుగరీ బెవరేజెస్ ఎక్కువ తీసుకుంటున్నాము, న్యాచురల్ ఫుడ్స్ తక్కువ తీసుకుంటున్నాము అనుకోండి, తప్పకుండా అది లివర్ మీద ఎఫెక్ట్ వస్తుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది. అది లైఫ్ స్టైల్ అండ్ డైట్ వల్ల. సెకండ్ థింగ్, ఇది ఫ్యాట్గా మారుతుంది కాబట్టి విజరల్ ఆర్గన్స్ చుట్టూ ఇది ఫ్యాట్గా పేరుకుంటుంది. ఇలా విజరల్ ఆర్గన్స్ చుట్టూ ఫ్యాట్గా పేరుకుంటున్నప్పుడు అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒబేసిటీ వల్ల లివరే కాదు, మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాము. అంటే ఈ ఫ్యాట్ వల్ల కార్డియాక్ రిస్క్ అంటే హార్ట్ రిస్క్, ఈ ఫ్యాట్ వల్ల బ్రెయిన్ రిస్క్, స్ట్రోక్ రిస్క్, ఈ ఫ్యాట్ వల్ల OSA అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, బరువు వల్ల చాలా మందికి లంగ్స్కి ద కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వెళ్ళదు. సో వాళ్ళకి నిద్రలో అతిగా నిద్ర రావటం కానివ్వండి, నిద్రలో ఎక్కువ గురక పెట్టడం కానివ్వండి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఉంటుంది. థైరాయిడ్ కంట్రోల్లో లేకపోయినా, షుగర్ కంట్రోల్లో లేకపోయినా, కొలెస్ట్రాల్ కంట్రోల్లో లేకపోయినా, ఇవన్నీ ప్రాబ్లమ్స్లో కూడా అఫ్కోర్స్ వేరే ఎంటిటీ ఆల్కహాల్ అనుకోండి, నేను ఇప్పుడు టచ్ చేయట్లేదు దాన్ని, బట్ వీటన్నిటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో యాజ్ ఏ లివర్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్గా మీరైతే ఈ లివర్ డీటాక్స్ డ్రింక్స్ తీసుకుంటారా? ఫస్ట్ థింగ్ నేను ఒకటి చాలా ఫ్రాంక్గా చెప్పాలి,
లివర్కి డీటాక్స్ డ్రింక్స్ అనేవి అవసరం లేదండి. లివరే ఒక డీటాక్సిఫైయింగ్ ఏజెంట్. మనం దాని పని చేసుకొని ఇస్తే సరిపోతుంది. కానీ ఇఫ్ యు ఆస్క్ మీ ఒక్క డ్రింక్ విచ్ ఇస్ గుడ్ ఫర్ లివర్, ఫ్యాటీ లివర్, స్టడీస్ ప్రూవ్ చేశాయి ఏంటి అని అంటే 2 cups ఆఫ్ కాఫీ పర్ డే. అది బ్లాక్ కాఫీ 150 ml 2 cups. ఎవరైతే కాఫీ కాంట్రా ఇండికేటెడ్ కాదో అంటే పాల్పిటేషన్స్ లేని వాళ్ళు, కొన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళు కాఫీ తీసుకోకూడదు. అది కాకుండా 2 cups ఆఫ్ కాఫీ అండ్ షుగర్ లేకుండా, మిల్క్ లేకుండా బ్లాక్ కాఫీ తీసుకుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ బెనిఫిషియల్. లివర్లో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, లివర్లో ఫ్యాట్ తగ్గుతుంది, అండ్ ఫైబ్రోసిస్ కూడా, అంటే ఫ్యాటీ లివర్ నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్ కూడా ఇంపాక్ట్ఫుల్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకని ఈ మధ్యకాలంలో ఈ డీటాక్స్ డ్రింక్స్ ఎక్కువగా వచ్చేసాయి అండ్ వీటిని తీసుకుంటేనే మనకి మంచిగా లివర్ డీటాక్స్ అవుతుందనే భావన ఎందుకు వచ్చేసింది? సో ఇప్పుడుండే వాళ్ళలోనే ఆ జీర్ణశక్తి అనేది తగ్గిపోతుందా? దట్ ఈస్ ట్రూ అండి. ఇప్పుడు ఒకప్పుడు ఫుడ్కి ఇప్పుడు ఫుడ్కి అసలు దెర్ ఇస్ నో కంపారిజన్. ముందు ఫుడ్ అంతా చాలా ఆర్గానిక్గా ఉండేది, ముందు ఫుడ్ అంతా చాలా న్యాచురల్ సోర్సెస్ నుంచి వచ్చేది. ఇప్పుడు మనకి ఫుడ్ ఏ సోర్స్ నుంచి వస్తుంది, అది న్యాచురలా కాదా, అది అసలు ఆర్గానిక్గా కాదా, మనం తినేది రైట్ ఫుడ్డా కాదా అనేది మనకు తెలియదు. కెమికల్ పొల్యూటెంట్స్ ఏంటి, గాలిలో పొల్యూషన్ ఏంటి, వాటర్లో పొల్యూషన్ ఏంటి, ఫుడ్లో. సో కలుషితం అనేది దెర్ ఇస్ ఎవ్రీవేర్. సో దానివల్ల దెర్ ఇస్, అంటే ఇప్పుడు ఒక 100% ఆర్గానిక్ ఫుడ్ మనకు ఓన్లీ 10% దొరుకుతుంది. 10% దొరుకుతున్నందుకు మనకు న్యూట్రిషనల్ వాల్యూ ఉండట్లేదు. న్యూట్రిషనల్ వాల్యూ లేనందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అదే ఆహారంలో మనకు అంత ముందు ఎంత న్యూట్రిషన్ ఉండేదో అంత న్యూట్రిషన్ వచ్చేసింది అనుకోండి, మనకు అసలు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. ఎస్. సో మీరైతే లివర్ పైన ఐ మీన్ ఇంత అవగాహన ఉంది కాబట్టి, సో దాని గురించి పూర్తిగా తెలుసు కాబట్టి, సో ఎవ్రీడే మీరు తీసుకునేటువంటి ఆహారంలోని ఏది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు? వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ అండి, సంథింగ్ అందరూ, నేనే కాదు, నేను అవాయిడ్ చేసేసాను సెవెరల్ ఇయర్స్ అగో. అందరూ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే సీడ్ ఆయిల్స్. ఇప్పుడు సీడ్ ఆయిల్, ఓకే, సోయాబీన్ ఆయిల్, ఈ పామ్ ఆయిల్, ఇవన్నీ అసలు కంప్లీట్గా ఒమిట్ చేసేసేయాలి. ఇందులో ఇవి ఎంత ప్రాసెస్డ్ అంటే ఇందులో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉండి దీనివల్ల లివర్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యి దీనివల్ల చాలా డిజీజెస్ వస్తాయి. అసలు సీడ్ ఆయిల్స్ అనేవి బ్యాన్ చేసేయాలి. ఒకవేళ యూజ్ చేయాలి అనుకుంటే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ లేదా గీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి యూజ్ చేసినా కూడా హీట్కి, అంటే కుక్ చేసేటప్పుడు బాయిలింగ్ పాయింట్లోకి వెళ్ళినా కూడా, హై హీటింగ్ పాయింట్లోకి వెళ్ళినా కూడా వీటి వల్ల మనకి నెగిటివ్ కంపౌండ్స్ అనేవి రిలీజ్ కాకుండా ఇన్ఫ్యాక్ట్ న్యూట్రిషనల్గానే ఉంటాయి ఇవి. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే సీడ్ ఆయిల్స్ బ్యాన్ చేయాలి, కంప్లీట్గా ఆఫ్ చేసేయాలి. మీరు ఫ్రెండ్స్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చండి. ఆలివ్ ఆయిల్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్, కానీ దాన్ని మనం కుక్ చేయలేము. ఇట్ హ్యాస్ టు బి స్ప్రేడ్, సాలెడ్స్ మీద స్ప్రే చేసుకోవడానికి, ఆర్ జస్ట్ బ్రష్ చేసుకోవడానికి, లేదా కొంచెం హీట్ చేసుకోవచ్చు. అవన్నీ కుకింగ్ పాయింట్లోకి రాకూడదు ఆలివ్ ఆయిల్. సో మనం యూజ్ చేసుకోవాలి అంటే వీ కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్. ఆ టేస్ట్ నచ్చలేదు అంటే గీ, దిస్ ఆర్ బెస్ట్ సోర్సెస్ అండి. ఓకే. సో గీ కూడా తీసుకున్నా కూడా ఎంత శాతం వరకు మనం తీసుకోవచ్చు? ఎవరైనా డీప్ ఫ్రైడ్లో అవాయిడ్ చేయాలి. కొన్నిసార్లు తీసుకుంటా అంటే ఓకే కానివ్వండి, బట్ ఐ వుడ్ సే డీప్ ఫ్రైడ్స్ అవాయిడ్ చేయాలి. గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి గీలో. సో అది మనకి ప్రోటీన్ ఫ్యాట్ ప్లస్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనకి ప్రాసెస్డ్గా ఉండదు కాబట్టి దాంట్లోంచి నెగిటివ్ కంపౌండ్స్ రావు. కాబట్టి వీ కెన్ యూజ్ గీ అండ్ వీ షుడ్ నాట్ యూజ్ ఎనీథింగ్ ఫర్ డీప్ ఫ్రై. సో ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటారు ఎవ్రీడే అండ్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువగా? డ్రింక్స్ అంటే అండి ఐ వుడ్ సే, నేను ఇందాక చెప్పినట్టు కాఫీ అనేది పడుతుంది అంటే ప్రూవెన్ స్టడీస్ మనకి 2 cups ఆఫ్ కాఫీ 150 ml పర్ టైమ్ వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్ తీసుకోవటం ఈజ్ వెరీ ఐడియల్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఏమి మేజర్ మనం చేయక్కర్లేదు. స్టార్ట్ యువర్ డే విత్ వార్మ్ వాటర్. జస్ట్ స్టార్ట్. ఒక లేవంగానే బెడ్ కాఫీ, బెడ్ టీ, వేరే ఇంకోటి కాకుండా జస్ట్ స్టార్ట్ విత్ వార్మ్ వాటర్. కొంతమందికి లెమన్ పడింది, గ్యాస్ట్రైటిస్ లేదు, రిఫ్లక్స్ లేదు అంటే జస్ట్ ఒక లెమన్ అండ్ హనీ యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఆ ఫ్లేవర్ లేకుండా తాగలేరు అంటే ఇది ఏం చేస్తుందంటే ఇట్ యాక్చువల్లీ కిక్ స్టార్ట్స్ ద డైజెషన్. దీనివల్ల బైల్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. డైజెషన్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద డే బ్యూటిఫుల్గా స్టార్ట్ అవుతుంది.
అదే మనము కాఫీ టీలతో లేదా వేరే వేరే వాటిలతో కార్బోహైడ్రేట్స్తో స్టార్ట్ చేసేసామనుకోండి, లివర్ మీద పొద్దున్నే ఒక పెద్ద లోడ్ పడిపోతుంది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ డే మనం తింటాము, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ డే మనం తాగుతాము, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ డే మన చాలా ఫంక్షన్స్ ఉంటాయి లివర్కి చేసేది. దాంతోపాటు మనం జస్ట్ ఫస్ట్ 15 minutesలోనే ఇచ్చేసామనుకోండి, లివర్ ఇస్ అండర్ బర్డెన్ అనమాట. సో ఐ వుడ్ సజెస్ట్ వార్మ్ వాటర్తో స్టార్ట్ చేయండి. ఒకవేళ లెమన్ పడుతుంది, గ్యాస్ట్రైటిస్ రిఫ్లక్స్ లేదు అంటే లెమన్, అండ్ కావాలి అనుకుంటే హనీ యూజ్ చేయండి. అవాయిడ్ చేయగలిగితే బెస్ట్. సో చూడటానికి మీ స్కిన్ కూడా చాలా హెల్దీగా గ్లోయింగ్గా కనిపిస్తూ ఉంది. సో గట్ హెల్త్ బాగుంటే అది స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటారు కదా. సో మీ మీల్ ప్లేట్ అనేది ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నాను. గట్ హెల్త్ బాగుంటే స్కిన్నే కాదండి, గట్ హెల్త్ బాగుంటే ఇప్పుడు ద న్యూవర్ స్టడీస్ సిన్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఏం చెప్తున్నాయంటే, గట్ హెల్త్ బాగుంటే అసలు డిజీజే రాదు. అది స్కిన్నే కాదు, హెయిర్ ఆర్ ఎనీ డిజీజెస్ టు దట్ మ్యాటర్. సో గట్ హెల్త్ అంటే ఏంటంటే 2 థింగ్స్గా నేను చెప్తాను. ఒకటి, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్లో ఉండాలి. బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా కన్నా ఎక్కువ ఉండద్దు. సో మనం దానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి? గుడ్ బ్యాక్టీరియా పెరిగే డైట్ తీసుకోవాలి. అంటే ఫైబర్ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్ అని అందరికీ ఎలా అర్థమవుతుందంటే, గ్రీన్ కలర్లో ఏది ఉన్నా అది ఫైబర్ అనుకోండి. సో ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే అది లివర్కి మీరు లోడ్ ఇవ్వనట్టు, గుడ్ బ్యాక్టీరియా పెరిగి అది కూడా చాలా హెల్ప్ చేస్తుంది డైజెషన్లో. ఓకే, సో ప్లేట్ ఎలా ఉండాలి అంటే, అందరం వీఆర్ ఆల్ రైస్ ఈటర్స్. మనం గత తరతరాలుగా మనం రైస్ తింటున్నాము. సో రైస్ మానేయమని నేను అడగను, బట్ మీ వెయిట్ ప్రకారము రైస్ అనేది 1 కప్ మాత్రమే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. దానితో ప్రోటీన్ ఉండాలి. జనరలీ మనం ప్రోటీన్ దాల్తో కూడా తీసుకోవచ్చు వెజిటేరియన్స్ అయితే, కానీ 1 కప్ ఆఫ్ ప్రోటీన్, అందులో మీరు ఆకుకూరలు వేసుకోండి ఫర్ మోర్ న్యూట్రిషన్. దెన్ ఫైబర్, నేను ఇందాక చెప్పినట్టు ఎనీథింగ్ గ్రీన్ ఇస్ ఫైబర్ అండి. సో అది ఆకుకూరలు అవ్వచ్చు, ఎక్స్ట్రా ఎనీథింగ్ దట్ యూ సీ ఇస్ గ్రీన్. ఒక ఫైబర్ కాంటెంట్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ రైస్ ఉండాలి, ప్రోటీన్ మనం ఎక్సెస్ మన బాడీ వెయిట్ ప్రకారం ప్రోటీన్ ఉండాలి. కాబట్టి ఒక దాల్ మనకి సరిపోదు. వెజిటేరియన్స్ అయితే సోయా, పనీర్, దాంతోపాటు రాజ్మా, చెన్నా, స్ప్రౌట్స్ ఇవి తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, లీన్ మీట్ అంటే చికెన్ రోస్ట్ చేసుకోను, లేదా ఫిష్, లేదా ఎగ్ వైట్. సో ఇది మన ప్లేట్లో ఉండాలి. ఈ 4 థింగ్స్ ఫర్ ష్యూర్ ఉండాలి. అండ్ గుడ్ ఫ్యాట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గీ. సో రైస్లో 1 స్పూన్ ఆఫ్ గీ, 1.5 స్పూన్ ఆఫ్ గీ ఈజీగా తీసుకోవచ్చు మీరు. సో మనం దీంతో ఇలా బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి, మన గట్ అనేది బ్యాలెన్స్డ్లో ఉంటుంది. అండ్ చాలా మందికి హౌ డు యూ సే గుడ్ గట్ అని అన్నారు కదా ఇందాక. ఎవ్రీడే మార్నింగ్ ఇఫ్ సమ్మన్ ఈజ్ ఏబుల్ టు పాస్ అ స్టూల్, మోషన్ పాస్ చేయగలిగారు అంటే దట్స్ అ గుడ్ గట్. ఓకే, అంటే బై డెఫినేషన్ దీని మీనింగ్ ఏంటంటే, ఎవ్రీడే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఎవ్రీడే మార్నింగ్ దర్ ఏబుల్ టు పాస్ అ స్టూల్ అంటే వాళ్ళ బాడీలో డిస్బయోసిస్ అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా లేకుండా గట్టు సరిగ్గా పనిచేస్తున్నట్టు అర్థం. సో మీరు బ్యాలెన్స్డ్ మీల్ తీసుకొని మంచి హైడ్రేషన్ తీసుకొని, కీ థింగ్ అండి విచ్ అందరూ మర్చిపోతారు ఇస్ స్లీప్. స్లీప్ ఇస్ సో ఇంపార్టెంట్. లివర్ ఎంత పనిచేస్తుందో అంత రెస్ట్ కూడా ఇవ్వాలి. ఓవర్ బర్డెన్ చేయకూడదు లివర్ని కానివ్వండి, రెస్ట్ ఆఫ్ ద బాడీని కానివ్వండి. ఎంత రెస్ట్ ఇస్తే అంత ఆప్టిమల్ రేంజ్లో అవి ఫంక్షన్ చేస్తాయి. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓవర్ ద డే వీఆర్ ఆల్ హ్యావింగ్ స్ట్రెస్ఫుల్ లైఫ్స్ అండి. ఇది వర్క్, రేస్ అనుకోండి, వేరేది అనుకోండి, ఇల్లు, హౌస్, ప్రొఫెషనల్, ఎక్స్ట్రా కరిక్యులర్ థింగ్స్, కోపింగ్ అప్ విత్ ద సొసైటీ, కోపింగ్ అప్ విత్ ద కమ్యూనిటీ, ఇంట్లో ఫంక్షన్స్, బర్త్డేస్, దెర్ ఆర్ 100 థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ ఓవర్ అ డే. ఇవన్నిటికీ హైడ్రేషన్, బ్యాలెన్స్డ్ మీల్, మీ ప్రతి మీల్లో ప్రోటీన్ ఉందా చూసుకోండి. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రతి మీల్లో ప్రోటీన్ ఉందా, అండ్ స్లీప్. I think this is more than enough. And 3 times a week at least కొంచెం strength training. బాడీకి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ యాజ్ వీ ఏజ్. 30 దాటింది, 40 దాటింది అంటే ఇట్స్ అ మస్ట్. ఇట్స్ అ మస్ట్ దట్ యువర్ మజిల్, ఎందుకంటే మజిల్ లాస్ అనేది కంటిన్యూస్గా స్టార్ట్ అయిపోతుంది. అంటే న్యాచురల్ మజిల్ ఏదైతే మనకి ఉంటుందో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, ఎస్పెషలీ ఆఫ్టర్ 40 ఆ మజిల్ లాస్ స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఆ మజిల్ని మెయింటైన్ చేసుకుని, మనకి బాడీకి స్ట్రెంగ్త్ అంటే ఏంటి, ఓన్లీ మజిల్. సో ఆ మజిల్ లాస్ కాకుండా మనం ప్రోటీన్ అడిక్వేట్గా తీసుకుంటూ ప్లస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ మ్యామ్. సో లివర్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది మన శరీరంలో, అండ్ ఆ లివర్ని కాపాడుకోవడానికి మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలి, వీటన్ని విషయాలపై కూడా అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.